పేరిట మీ అందరికీ షలోం. నా ప్రియమైన ఆధ్యాత్మిక కుటుంబ సభ్యులారా, అందరికీ నా ప్రేమపూర్వకమైన వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీ హృదయాల్లో భయాలు, చింతలు నిండి ఉంటే దేవుని వాగ్దానము ద్వారా ఆ చీకట్లన్నీ ఇప్పుడే తొలగిపోబోతున్నాయి. ఒక నూతనమైన ఆశతో, ఒక సరికొత్త బలముతో ఈ రోజును ప్రారంభించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మీకు తోడయున్నాడు. ఈరోజు దేవుడు మీతో వ్యక్తిగతంగా మాట్లాడాలని ఆశపడుతున్నాడు. ఆయన శబ్దము మీ అంతరాత్మను తాకబోతుంది. కాబట్టి నా వెనుక ఈ వాక్యము వింటున్న మీరు కూడా ఈ విశ్వాస ప్రకటనలు చేయండి. నేను దేవుని కృపచేత ఆశీర్వదించబడిన వాడను. నా బలహీనతలు ఈరోజు దేవుని బలముగా మారబోతున్నాయి. నా జీవితంలో నిరాశ ఉన్న చోట దేవుడు నిరీక్షణను, విజయాన్ని అనుగ్రహిస్తున్నాడు. ఆమెన్. ప్రియులారా, ఈ వాక్యము మీ జీవితాల్లో అద్భుతకరమైన మార్పును తీసుకువస్తుందని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. ఈ సందేశము మీ హృదయాన్ని తాకినట్టయితే తప్పకుండా ఈ వీడియోను లైక్ చేయండి. నా ఆధ్యాత్మిక కుటుంబంలో భాగస్వాములు కావడానికి నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్న ఉదయకాల ప్రార్థనతో మనం ఈ సందేశాన్ని ప్రారంభించుకుందాం. సర్వోన్నతుడవైన మా తండ్రి, మీ జీవము కలిగిన అత్యున్నతమైన నామమును బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. దేవా, ఈ నూతన దినాన్ని మాకు అనుగ్రహించినందుకు వందనాలు. అయ్యా, ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రతి బిడ్డను బలపరచండి. వారి హృదయాల్లో ఉన్న వేదనను తీసివేసి మీ శాంతితో నింపమని వేడుకుంటున్నాం. అయా, వాక్యాన్ని అందిస్తున్న నీ దాసుడనైన నన్ను నీ సిలువ చాటున మరుగుపరిచి వినగలిగే చెవులను, గ్రహించగలిగే హృదయమును మాలో ప్రతి బిడ్డకు దయచేయమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు అత్యున్నతమైన నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి పొంది ఉన్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ప్రియ సహోదరి, సహోదరులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లోని మత్తయి సువార్త 20వ అధ్యాయంలో మనకు అత్యంత ప్రాముఖ్యమైన, లోతైన ఆధ్యాత్మిక సత్యాలు కనిపిస్తాయి. ఈ అధ్యాయంలో యేసు ప్రభు ద్రాక్ష తోటలో పనిచేసే కూలీల ఉపమానము ద్వారా దేవుని కృప యొక్క అద్భుతమైన నైజాన్ని బయలుపరిచాడు. ఒక యజమాని ఉదయం 6 గంటలకు, 9 గంటలకు, మధ్యాహ్నము 12 గంటలకు, 3 గంటలకు, ఆఖరికి సాయంత్రం 5 గంటలకు కూడా కూలీలను తన తోటలోకి పిలుచుకున్నాడు. పని ముగిసిన తర్వాత కేవలము ఒకే ఒక్క గంట పని చేసిన చివరి వారికి కూడా రోజంతా కష్టపడిన మొదటి వారితో సమానముగా ఒక దేనారము కూలిని ఇచ్చాడు. లోకపు న్యాయము ప్రకారము చూస్తే ఇది అన్యాయముగా అనిపించవచ్చు. కాని దేవుని కృప లోకపు కొలతలకు అందనంత గొప్పది. ఆనాటి యూదా సమాజములో దేనారము అనేది ఒక మనిషి తన కుటుంబాన్ని ఆ రోజు పోషించుకోవడానికి అవసరమైన కనీస మొత్తము. యజమాని కేవలము పని గంటలను చూడలేదు, ఆ కూలీల అవసరాన్ని చూశాడు, వారి ఆకలిని చూశాడు. కడపటివారు మొదటివారును, మొదటివారు కడపటివారును అగుదురని యేసు చెప్పిన మాటల్లో మానవ గర్వాన్ని అణిచివేసి దేవుని నిష్పక్షపాతమైన ప్రేమను చాటి చెప్పే గొప్ప మర్మము దాగి ఉంది. నువ్వెప్పుడు వచ్చావన్నది కాదు, దేవుని కృప నిన్నెలా ఆదరించిందన్నదే ముఖ్యము. దేవుడు నీ యోగ్యతను చూసి కాదు, నీపై ఉన్న అపారమైన కనికరాన్ని బట్టి నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రియులారా, మత్తయి సువార్త 20వ అధ్యాయంలోనే యేసు తన మరణ పునరుత్థానాలను గురించి 3వసారి శిష్యులకు ముందే తెలియజేశాడు. తాను యెరూషలేమునకు వెళుతున్నానని, అక్కడ అప్పగించబడతానని, హింసించబడి సిలువ వేయబడతానని, అయితే 3వ దినమున మళ్ళీ లేపబడతానని స్పష్టముగా చెప్పాడు. ఈ మాటలు కేవలము ఒక భవిష్యత్ సంఘటన గురించిన సమాచారము కాదు. దేవుడు మానవాళి కోసము చేసిన గొప్ప విమోచన ప్రణాళికకు
నిదర్శనము. ప్రతి శ్రమ వెనుక ఒక మహిమ దాగి ఉంటుందని, ప్రతి మరణము వెనుక ఒక పునరుత్థాన విజయము దాగి ఉంటుందని యేసు ఈ మాటల ద్వారా నిరూపించాడు. అదే సమయంలో ప్రియులారా, జెబెదయి కుమారుల తల్లి తన బిడ్డలకు పరలోక రాజ్యములో కుడి పక్కన, ఎడమ ప్రక్కన గొప్ప స్థానాలు కావాలని కోరింది. అప్పుడు యేసు తన శిష్యులకు లోకపు నాయకత్వానికి, పరలోకపు నాయకత్వానికి ఉన్న తేడాను నేర్పాడు. లోకములో అధికారులు ప్రజలపై అధికారము చెలాయిస్తారు. కాని దేవుని రాజ్యములో గొప్పవాడిగా ఉండాలనుకునేవాడు అందరికీ పరిచారకుడిగా మారాలి. మనిషి కుమారుడు పరిచారము చేయించుకోవడానికి రాలేదు కాని అనేకులకు విమోచన క్రయధనముగా తన ప్రాణాన్నివ్వడానికి వచ్చాడని వినయము యొక్క పరమార్థాన్ని బోధించాడు. ప్రియ సహోదరి, సహోదరులారా, చివరిగా యెరికో పట్టణము నుండి యేసు వెళుతూ ఉండగా మార్గ ప్రక్కన కూర్చున్న ఇద్దరు గుడ్డివారు, ప్రభువా, దావీదు కుమారుడా, మమ్మల్ని కరుణింపుము అని బిగ్గరగా కేకలు వేశారు. చుట్టూ ఉన్న జనము వారిని గద్దించి నోరు మూయించడానికే ప్రయత్నించారు. కాని నా ప్రియ సహోదరి, సహోదరులారా, ఆ గ్రుడ్డివారు లోకపు మాటలను పట్టించుకోకుండా మరింత బిగ్గరగా కేకలు వేశారు. యేసు వారి దగ్గర ఆగి వారిపై కనికరపడి వారి కన్నులను ముట్టగానే వారికి చూపు వచ్చింది. ఆ వెంటనే వారు యేసును వెంబడించారు. నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు జీవాక్యము వినుచున్న నీవు కూడా ఇటువంటి పరిస్థితుల గుండానే వెళుతున్నావా? నువ్వు చేస్తున్న వ్యాపారంలో నష్టాలు వచ్చి, ఉద్యోగంలో స్థిరత్వము లేక ఆర్థిక భారముతో కృంగిపోతున్నావా? లోకము నిన్ను చూసి ఇక నీ జీవితం ఇంతే, నీ వల్ల ఏమీ కాదు అని తక్కువ చేసి మాట్లాడుతుందా? ఎవరైతే నిన్ను చులకనగా చూశారో వారి ముందే జాగ్రత్తగా విను. అవును నా ప్రియ సహోదరి, సహోదరుడా, వారి ముందే దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు. ద్రాక్ష తోట యజమాని సాయంత్రం 5 గంటలకు వచ్చిన ఆఖరి వ్యక్తిని కూడా ఏ విధముగా ఆదరించాడో అదే విధముగా నీ జీవితంలో కూడా ఆలస్యమైనా సరే దేవుడు అద్భుతమైన ఆశీర్వాదాన్ని ఇవ్వబోతున్నాడు. దేవుడు నీ గత పాపాలను, నీ బలహీనతలను చూసి నిన్ను పక్కన పెట్టేవాడు కాదు. ఆయన కృప నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. నువ్వు చేయవలసిందల్లా దేవుని పాదాల చెంత విశ్వాసముతో మోకరించడమే. నువ్వు పడిపోయిన ప్రతి చోట నిన్ను లేవనెత్తడానికి దేవుని హస్తము సిద్ధముగా ఉంది. శ్రమలు నీ జీవితంలో ముగింపు కాదు, అవి నీ విజయానికి నాంది మాత్రమే. నేడు సమాజంలో చాలా మంది ఆత్మాన్యూన్యత భావముతో, తీవ్రమైన మానసిక వేదనతో జీవిస్తున్నారు. విరిగిపోయిన కుటుంబాలు, భార్యాభర్తల మధ్య గొడవలు, పిల్లల భవిష్యత్తు గురించిన ఆందోళనలు నిన్ను నిద్రపోనివ్వడం లేదా? ఈ ఉదయకాల సమయంలో యెరికో మార్గములో ఉన్న గ్రుడ్డివారిలా నీవు కూడా విశ్వాసముతో కేక వేయాలి. లోకము నిన్ను మౌనముగా ఉండమని చెప్పవచ్చు. నీ రోగము నయము కాదని వైద్యులు చెప్పవచ్చు. నీ అప్పులు తీరవని ఆర్థిక పరిస్థితులు భయపెట్టవచ్చు. కాని నా ప్రియ సహోదరి, సహోదరుడా, యేసు నీ ప్రార్థన వింటున్నాడు. ఆయన నీ వైపు నడిచి వస్తున్నాడు. నువ్వెదుర్కొంటున్న ప్రతి సమస్య ఈరోజు దేవుని శక్తిని చూసే ఒక అద్భుతమైన అవకాశంగా మారబోతుంది. యేసు నీ కన్నులను ముట్టబోతున్నాడు. నీ అంతరంగ నేత్రాలను తెరవబోతున్నాడు. నీకు ఒక నూతన మార్గాన్ని చూపించబోతున్నాడు. వినయముతో దేవునికి లోబడి ఆయన చూపిన పరిచర్య మార్గములో నడిచినప్పుడు పరలోకపు ఆశీర్వాదాలు నీపై కుమ్మరించబడతాయి. నా ప్రియ సహోదరి, సహోదరులారా, ఒక చిన్న సాక్ష్యము. మన ఆధ్యాత్మిక కుటుంబంలో ఉన్న ఒక సహోదరుడి జీవితంలో జరిగిన యథార్థ సంఘటనను ఈ సమయంలో మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఆ సహోదరుడు ఎన్నో సంవత్సరాలుగా ఒక చిన్న ఉద్యోగము చేస్తూ కుటుంబ భారాన్ని మోయలేక తీవ్రమైన అప్పుల కూపములో కూరుకుపోయాడు. ఏ సాయంత్రము చూసినా ఇంటికి అప్పులవారు వచ్చి నిలబడేవారు. సమాజంలో ఎంతో అవమానాన్ని
నిరాశను అనుభవించాడు. ఇక నా జీవితం ఇంతే, నేను నా కుటుంబాన్ని పోషించలేను అని అనుకొని ఆత్మహత్య చేసుకోవాలనే అంతిమ నిర్ణయానికి ఆ సహోదరుడు వచ్చాడు. సరిగ్గా అటువంటి ఆ నిరాశ స్థితిలో ఒక ఉదయము ఆయన దేవుని వాక్యాన్ని వినడము తటస్థించింది. ద్రాక్ష తోటలో చివరి గంటలో వచ్చిన కూలీకి కూడా దేవుడు ఎలా సమృద్ధినిచ్చాడో ఆ వాక్యము ఆయన హృదయాన్ని బలముగా తాకింది. దేవుడు నా అవసరాన్ని చూస్తున్నాడు, నా సమయం ఇంకా అయిపోలేదు, దేవుని కృప నన్ను ఆదుకుంటుంది అని ఒక నూతన విశ్వాసముతో ఆయన ప్రార్థించడము ప్రారంభించాడు. నా ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుడు ఆయన విశ్వాసాన్ని చూశాడు. ఎవరైతే ఆయన్ను తక్కువ చేసి చూశారో అదే స్థలములో ఆయనకు ఒక అద్భుతమైన వ్యాపార అవకాశాన్ని దేవుడు దయచేశాడు. కొద్ది కాలంలోనే ఆయన అప్పులన్నీ తీరిపోవడమే కాకుండా నేడు 100 మందికి సహాయం చేసే స్థితికి దేవుడు ఆయన్ను హెచ్చించాడు. ఆ సహోదరుడి జీవితాన్ని మార్చిన దేవుడు ఈరోజు ఈ వాక్యము వింటున్న నీ జీవితాన్ని కూడా మార్చడానికి శక్తిమంతుడు. లోకము నిన్ను చివరి స్థానములో ఉంచవచ్చు, కాని నా దేవుడు నిన్ను మొదటి స్థానములో నిలబెట్టబోతున్నాడు. విశ్వాసముతో ఆయన వైపు చూడు. కాబట్టి నా ప్రియ సహోదరి, సహోదరుడా, ప్రార్థనలోకి వెళ్లే ముందు ఒక్క క్షణము ఈ వాక్యము వింటున్న నీ హృదయంపై చేయి వేసుకొని ఆలోచించు. ఇన్నాళ్లుగా లోకము నిన్ను విస్మరించిన, మనుషులు నిన్ను తక్కువ చేసి చూసినా నా పరలోకపు తండ్రి నిన్ను మర్చిపోలేదు. ఆ ద్రాక్ష తోట యజమాని ఆఖరి గంటలో మిగిలిపోయిన వారిని వెతుక్కుంటూ వెళ్ళినట్లే ఈరోజు యేసు ప్రభు నీ అంతరంగపు రోదనను చూసి నిన్ను వెతుక్కుంటూ నీ హృదయ వాకిల దగ్గరికి వచ్చాడు. ఆయన నీ పాత జీవితాన్ని, నీ తప్పులను అటకడం లేదు, నీ గాయాలను కడిగి నిన్ను తన చేతిలోనికి తీసుకోవాలని ఆశపడుతున్నాడు. ఇప్పుడే నీ సమస్త భారాలను ఆయన పాదాల చింత పెట్టు. ఒకవేళ ఈరోజు ఈ వాక్యము వినుచున్న నీవు దేవునికి దూరముగా జీవిస్తూ సమాధానము లేక అలసిపోయి ఉంటే, ఇదిగో ఇదే నీకనుకూలమైన సమయం. యేసయ్యా, నా హృదయంలోనికి రండి, నన్ను క్షమించండి, నా ఒంటరితనాన్ని దూరము చేసి నన్ను నీ బిడ్డగా అంగీకరించండి అని నీ నోటితో ఇప్పుడే ఒప్పుకో. ఆయన నిన్ను నూతన సృష్టిగా మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎవరు నిన్ను ఒంటరిగా వదిలేసినా నేను నీకున్నానని నీతో మాట్లాడుతున్నాడు. ఆ ప్రేమ స్వరానికి నీ హృదయాన్ని అప్పగించు. నమ్మకముతో, ఈ గొప్ప సమర్పణతో ఇప్పుడు మనమందరము వీలైతే మోకరించి లేదా నిలబడి ఉండి మన 2 చేతులు ఆకాశము వైపుకెత్తి ఈ చివరి ప్రార్థనలో ఏకీభవిద్దాం. సర్వశక్తిమంతుడవైన దేవా, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. దేవా, ఈ ఉదయకాల సమయంలో ఈ నూతన వాగ్దాన సందేశాన్ని వింటున్న నా ఆధ్యాత్మిక కుటుంబ సభ్యులందరిపై నీ పరిశుద్ధమైన హస్తాన్ని ఉంచి ఆశీర్వదించండి. నా తండ్రి, ఎవరైతే తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో, అప్పుల భారముతో కృంగిపోతున్నారో వారి అప్పులన్నిటినీ తీర్చివేసి నూతన ఐశ్వర్య ద్వారాలను తెరవండి. దీర్ఘకాలిక వ్యాధులతో, క్యాన్సర్, గుండె జబ్బులు, పక్షవాతము, మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్న ప్రతి బిడ్డను నీ గాయపడిన హస్తముతో ముట్టి ఇప్పుడే సంపూర్ణ స్వస్థతను దయచేయండి. అయా, ఈరోజు ప్రయాణాలు చేస్తున్న వారికి నీ దేవదూతల కావలిని ఉంచండి నాయనా. కుటుంబాలు సమాధానము లేక విరిగిపోయిన హృదయాలతో ఉన్న భార్య భర్తలను ఇప్పుడే నీ ప్రేమతో ఐక్యపరచమని వేడుకుంటున్నాం. సంతానము లేక రోధిస్తున్న గర్భాలను తెరిచి వారికి ఉత్తమమైన గర్భఫలాన్ని అనుగ్రహించమని వేడుకుంటున్నాం. వివాహము ఆలస్యమవుతున్న యవనస్తులకు సరి అయిన జోడిని దయచేయండి. చదువు పూర్తి చేసుకుని ఉద్యోగాలు లేక నిరుద్యోగముతో నలిగిపోతున్న బిడ్డలకు యోగ్యమైన ఉన్నతమైన ఉద్యోగాలను అనుగ్రహించమని వేడుకుంటున్నాం. అయా, విదేశాల్లో చదువుకుంటున్న విద్యార్థులకు కుటుంబ పోషణకై అక్కడికి వెళ్లి రాత్రింబగళ్ళు కష్టపడి పనిచేస్తున్న అయా నా ప్రియ సహోదరి సోదరిమణులకు నీ రక్షణ తోడుపాటును దయచేయండి. స్థిరమైన ఉద్యోగాలు లేక స్వేచ్ఛగా పని చేసుకుంటా కావలసిన అనుమతులు లేక బిడ్డలు ఇబ్బంది పడుతూ ఉంటుండగా ప్రతి బిడ్డతో మీరు మాట్లాడి ఆదరించమని వేడుకుంటున్నాం.
దేవా, పొలాల్లో చెమటోడ్చి కష్టపడుతున్న మా రైతన్నల పంటలను ఆశీర్వదించండి. వారికి తగిన ప్రతిఫలాన్నివ్వండి. అయ్యా, మా దేశ సరిహద్దుల్లో పగలు రాత్రి కాపలా కాస్తున్న సైనికులను నీ రెక్కల నీడలో భద్రపరచమని వేడుకుంటున్నాం. అయ్యా, ప్రపంచవ్యాప్తంగా శాంతిని దయచేయమని వేడుకుంటున్నాం. నా ఆధ్యాత్మిక కుటుంబ సభ్యులు తమ చేతి పనుల్లో, వ్యాపారాల్లో ఎంతో అభివృద్ధిని పొంది తమ కుటుంబాలను సమృద్ధిగా పోషించుకునేలా నీ పరలోకపు కిటికీలను విప్పి ఆశీర్వాదాలను కుమ్మరించండి. ఈరోజు వారు అడుగు పెడుతున్న ప్రతి స్థలములో ఎదురయ్యే అడ్డంకులు, సాతాను శక్తులు మీ పరిశుద్ధ నామములో ఇప్పుడే లయమైపోవును గాక. ఒక నూతన ఆశతో, జయ జీవితముతో ఈ రోజును వారు గడుపుదురుగాక. దేవా, జన్మదిన, వివాహ వార్షికోత్సవాలు జరిగించుకుంటున్న ప్రతి బిడ్డను కూడా మీ నూతన దయాకిరీటం చేత దీవించి ఆశీర్వదించి ఫలభరితమైన కుటుంబ జీవితము దయచేయమని వేడుకుంటున్నాం. దేవా, విన్న వాక్యాన్ని మా జీవితాల్లో పదిలపరుచుకొని దాని ప్రకారము నడిచే శక్తిని ప్రతి బిడ్డకు దయచేయమని సమస్త ఘనత, మహిమ మీకే చెల్లిస్తూ మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు అత్యంత శక్తివంతమైన నామములో ప్రార్థించి అడిగి పొందియున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. నా ప్రియమైన ఆధ్యాత్మిక కుటుంబ సభ్యులారా, దేవుని వాగ్దానాన్ని మీ హృదయంలో భద్రపరచుకోండి. ధైర్యంగా అడుగు ముందుకు వేయండి. ఈరోజు విజయము మీదే. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరముగా అనిపిస్తే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ప్రార్థన మీ జీవితంలో నెరవేరాలని ఆశిస్తూ కామెంట్ బాక్సులో తప్పకుండా ఆమెన్ అని టైప్ చేయండి. ఈ శక్తివంతమైన సందేశాన్ని కనీసము మీ 3 స్నేహితులకు లేదా బంధువులకు ఇప్పుడే షేర్ చేయండి. మీ వాట్సాప్ స్టేటస్లో కూడా షేర్ చేయడం ద్వారా ఇతరులకు ఆశను పంచిన వారవుతారు. దేవుని వాక్య పరిచర్యలో మీరు పాలి భాగస్తులవుతారు. ప్రియులారా, మీ ప్రతి ప్రార్థన, అభ్యర్థనలను స్క్రీన్ మీద కనిపిస్తున్న నా వాట్సాప్ నంబరుకు సందేశము ద్వారా పంపండి. లేదా నేరుగా నాకు ఫోన్ ద్వారా తెలియజేసినట్టయితే నేను మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాను. ప్రియులారా, రేపటి ఉదయకాల నూతన సందేశములో మత్తయి సువార్త 21వ అధ్యాయము ఆధారముగా యేసు క్రీస్తు ప్రభు యెరూషలేము వీధుల్లో రాజుగా ఎలా ప్రవేశించాడో, అంజూరపు చెట్టును ఎందుకు శపించాడో, మన జీవితాల్లోని నిష్ఫలమైన వాటిని దేవుడు ఎలా తొలగిస్తాడో అని అత్యంత శక్తివంతమైన, ఆసక్తికరమైన విషయాలను ధ్యానించుకుందాం. అంతవరకు దేవుని కృప మీకు, మీ కుటుంబాలకు తోడయుండును గాక. గాడ్ బ్లెస్ యూ.